పూరా లోకల్. హైడ్రా గురించి మీ ఒపీనియన్? క్రియేట్ చేసిర్రు కలెక్షన్ కోసం, బ్యాక్ ఎండ్ కలెక్షన్ కోసమే హైడ్రా క్రియేట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఓన్లీ స్పెషల్గా బ్యాక్ ఎండ్ కలెక్షన్స్ కోసమే రేవంత్ రెడ్డి చేసిండు. 100% అదే కమర్షియల్గా పనిచేస్తుంది అనుకుంటున్నా. 100% కమర్షియల్గానే పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్ కలెక్షన్ కావాలంటే ఏంటి, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, ముందరికి వెళ్ళి ఒకటి కొట్టాలి, వెనకకి వెళ్ళి వచ్చి సంగతి ఏందని చూడాలి. అదే హైడ్రా. అందుకే ఎమ్మెల్యేల ఎంపీల అది అక్రమ నిర్మాణాలు కూల్చట్లేదా, ఖాళీ బెదిరించడం వరకేనా? మనం చూస్తా ఇప్పుడు అట్లా కూల్చాలంటే హైటెక్ సిటీ సరౌండింగ్స్లో ఏ బిల్డింగ్స్ ఉంటాయి, దుర్గం చెరువు సరౌండింగ్స్ అవన్నీ కూల్చమను. అవును కూల్చమను. ఒక నాగార్జున కూర్చోగానే అయిపోయినా ఇంకెన్ని చెరువులు ఉన్నాయి. మళ్ళా ట్యాంక్ బండ్ ఉంది కదా, నెక్లెస్ రోడ్ ఆనుకొని గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసింది కదా, అంటే గవర్నమెంట్కి ఒక రూలు, ప్రైవేట్ వాళ్ళకి ఒక రూలా, అది కూలగొట్టు మన ఫస్ట్. కమర్షియల్ దందా కోసమే హైడ్రా తెరలి 1000% కమర్షియల్. ఇది కాంగ్రెస్ పాలసీ, 100% కాంగ్రెస్ పాలసీ. నేనేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు నేను చెప్తున్నా. చూస్తుంటే కడుపులో మండుతుంది. అంటే ఒక కామన్ మ్యాన్కే మండుతుంది అంటే అస్సలు పిక్చర్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఎంత బాధ ఉంటుంది. మొన్న వాడు బిల్డింగ్ గులగొట్టిండ్రు ఎక్కడ, ఏదో ఈ మాదాపూర్లో. వాడు ఏం పాపం చేసిండు? అయ్యప్ప సొసైటీ దగ్గర వాడు ఏం పాపం చేసిండు చెప్పు. వాడు ఆ కనీసం ఎన్ని అంతస్తుల బిల్డింగ్ గులగొట్టిండు, కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసిరు. 4 అంతస్తులు దాదాపు 500-600 గజాల పైన ఉంది. ఏమొచ్చింది వాళ్ళకి? అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని గులగొట్టిరు అంటున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఎన్ని గులగొట్టమని ఫస్ట్ అన్నీ ఒకసారి యాక్షన్ తీసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని మొత్తం ఒకసారి గులగొట్టిపించేసేయండి, బాగుంటుంది. అన్నీ గులగొట్టేస్తే హైదరాబాద్ వాల్యూ మొత్తం జీరో. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. జస్ట్ అట్లా పైకే మాటలు అంటున్నారు అంతే. 100% పైకే మాటలు, ఇంకేమి లేదు అంతకు మిక్కిలి. హైడ్రా అనేది క్రియేటివిటీ. హెచ్ఎండిఏ తీసేసి హైడ్రా ఏంటి అంటే ఒక గవర్నమెంటు శాంక్షన్ ఇస్తుంది, ఆ గవర్నమెంట్ పోతే అది మొత్తం తీసేస్తుంది. అంటే ప్రతి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే ఎట్లా జరుగుతుందో చెప్పు. బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పర్మిషన్ ఇచ్చినవి కూడా కూలగొట్టాలి. తర్వాత బీఆర్ఎస్ ఇచ్చింది, మళ్ళీ అవి కూలగొడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిదీ పర్మిషన్ తీసుకొని చేయాలా? అంటే ఒక గవర్నమెంట్ మారంగానే కథం. అంటే ముందుగా ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వేస్టా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేస్ట్ కిందకి లెక్కనా? అది ఫస్ట్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ ఒకటి శాంక్షన్ చేసింది లాస్ట్ ఇయర్లో. జిహెచ్ఎంసీ శాంక్షన్ చేసినప్పుడు ఆ జిహెచ్ఎంసీ శాంక్షన్ చేసింది వేస్ట్ అని ఇప్పుడు నువ్వు ఎట్లా అంటావు? తప్పు కదా. మళ్ళీ జిహెచ్ఎంసీ తప్పు కదా. అట్లా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం అంటున్నారు కదా పాత అధికారులు. కూడా ఇవన్నీ తూతుంబేలు చర్యలు, మాట్లాడితే అయిపోదు కదా, చర్యలు తీసుకున్నాడు లెక్క. అది ఇప్పటివరకు అయితే ఒక్క ఎంపీది ఎమ్మెల్యేది అయితే కూల్చలేదు. అది జరగదు, అది జరిగే పని కాదు. థ్యాంక్ యూ అండి.